తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితంగా సాగిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలోని 2 స్థానాలకు, ఏపీలోని 1 స్థానానికి విజయాలను అధికారులు ఖరారు చేశారు. కరీంనాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఉత్తర తెలంగాణ నుంచి మొదటిసారి టీచర్ ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపొందారు. తెలంగాణలోని 1, ఏపీలోని 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుంది. రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితంగా సాగిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 2 స్థానాలకు, ఏపీలోని 1 స్థానానికి విజయాలను అధికారులు ఖరారు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. గోపాలకృష్ణ, మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్సీగా తన ఖాతాను ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిపొచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెజార్టీ అనే దానికంటే మ్యాజిక్ ఫిగర్ దాటడంలో మొదటి ప్రాధాన్యత ఓటులోనే 1-sided గా బీజేపీ గెలిచిందని చెప్పుకోవాలి. మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థిగా ఆయన మొదటి నుంచి కూడా కరీంనగర్ లోనే ఉంటూ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో టీచర్లను ప్రభావితం చేసడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం 25,041 ఓట్లు పోలయ్యాయి. దీనిలో 24,144 ఓట్లు చెల్లుబాటయ్యాయి. టీచర్స్ ఎమ్మెల్సీలోనూ 897 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చాలా మంది ఓటర్లు సంతకాలు పెట్టడం, నిబంధనలకు అనుగుణంగా ఓట్లు వేయకపోతే చాలా మంది ఓట్లు చెల్లుబాటు కాలేదు. అయినప్పటికీ గెలుపు కోటగా మ్యాజిక్ నెంబర్ గా ఉన్నటువంటి 12,073 ఓట్లని ఆయన అభ్యర్థి సాధించారు మల్కా కొమరయ్య. దీంతో ఆయనను అధికారికంగా గెలిచినట్టుగా ప్రకటించారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీగా నిన్నటి వరకు ఉన్నటువంటి కూర రఘోత్తమ్ రెడ్డికి అత్యంత భారీ ఓటమిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు 428 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 5 సంవత్సరాల క్రితం 2019లో 6 ఏళ్ల క్రితం ఆయన టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. అప్పుడు ఆయన విజయం సాధించారు. కానీ ఇప్పుడు 428 ఓట్లతో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మల్కా కొమరయ్యకు సమీప అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు 7,182 ఓట్లు సాధించారు. మొత్తంగా మీరన్నట్టుగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం సంతరించుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలను బలంగా సాధించుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీని తన ఖాతాలో చేర్చుకుంది. ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గెలవడంతో బీజేపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ సెంటర్ కి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చేరుకోబోతున్నారు. బీజేపీ శ్రేణుల ఆనందోత్సాహాల్లో ఆయన కూడా పాల్గొంటారు.